ఎండాకాలం ఇంకా షురు కాకముందే నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి వస్తున్న ముచ్చట్లు ఆడాడ చూస్తూనే ఉన్నాం. ఇక నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి అన్న వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ గిడ ఒక బోరు మాత్రం ఎట్లా నడుస్తున్నదో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు మీరు. పక్క కావాలంటే చూడుర్రి. బోర్లకేంచి నీళ్ళొస్తున్నాయి, దీంట్లో వింతేమున్నది అని అనుకుంటున్నారా? బోర్లకేంచి నీళ్ళచ్చుడు వింత కాదు గాని కరెంటు మోటార్ ఆన్ చేయకుండానే పాతాళంలో ఉన్న గంగ మీదికత్తున్నది. గందుకే ఇది పెద్ద వార్త అయింది. మన రచ్చబండ ముచ్చట్లకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ పాలేనివారిపల్లి ఊళ్ళుండే గంగరాజు అనే రైతుకు 4 ఎకరాల పొలం ఉన్నది. దానికోసానికి ఇప్పటికి 10 బోర్లేసిండట. అయినా ఏం ఫాయిదా లేదు. నీళ్లు లేక పంటలేసుకునుడు కష్టమయ్యేదట. 11 బోరు మాత్రం వీళ్ళ దశ మార్చిందనుకోరా. అదున్రీ, నా పేరు గంగరాజు. ఇంతకు ముందు మేము 10 బోర్లు వేసినాం. 1 బోర్లో నీళ్ళు పడలేదు. ఇది 11వ బోరు. ఇందులో మోటార్ ఆన్ చేయకపోయినా 2 ఇంచుల నీళ్ళు బయటకు వస్తున్నాయి. గంగమ్మ తల్లి దయ వల్ల బాగా మాకు నీళ్ళు వస్తున్నాయి. ఇబ్బంది అయితే లేదు. ఇంతకు ముందు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆర్థికంగా చాలా మేము దెబ్బతి. ఇన్నరా పాపం ఇదివరకు 10 బోర్లు వేసినా కూడా ఒక్క దాంట్లో సుతం నీళ్లు పడలేదట. 11వ బోరు మాత్రం మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు పోస్తున్నది. 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే తర్వాత పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని పెట్టాడని సినిమాల బాలకృష్ణ డైలాగ్ చెప్తాడు. యాదికున్నదా అనుల్లా? అట్లా 10 బోర్లు వేస్తే వేసింది వేసినట్టే నీళ్లు లేక ఎండిపోతే 11వ బోరు చరిత్ర సృష్టించాలని అనుకున్నట్టున్నారు. అందుకే ఈ బోరు ఇట్లా కరెంటు మోటార్ ఆన్ చేయకుండానే నడుస్తున్నదని అంటున్నారు ఈ బోరు ముచ్చట తెలిసిన జనాలు. ఇక ఇంకొందరు మాత్రం ఇది పంపు కాదు పాతాళ గంగ అని అంటున్నారు. మొత్తానికైతే 1000 అడుగుల లోతు దాకా బోరేసినా నీళ్లు వడని ఈ రోజుల్లా మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు దానంతట అవే మీదికత్తున్నాయంటే ఏ చిత్రమే కదా. ఇక కరువు ప్రాంతంలో బోర్ నీళ్లు ఇట్లా వచ్చే వరకు చుట్టుముట్టు రైతులు సుతం మస్తు ఖుషి అవుతున్నారట. అవు మరి గంగమ్మ కరుణిస్తే రైతులందరికీ సంబురమే కదా.